హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. తెలంగాణ స్టేట్‌లో ఎడ్సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కూడా అప్రూవల్ అవ్వట్లేదు. ఎందుకు? రీజన్ ఏంటి? మరి ఒకవేళ అప్రూవల్ కావాలంటే ఏం చేయాలి? ఏంటిది అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొందరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌కి 3 బాల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గదా! సో, ఇక్కడ 3 బాల్స్ అయితే మీకు టిక్ మార్క్ రావాలి. ఆఖరికి అప్రూవల్ కూడా రావాలి. మరి కొంతమందికి ఈ అప్రూవల్ అనేది రావడం లేదు. మరి ఈ అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి? అసలేంటి ప్రాబ్లమ్? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. సో, ఇదిగోండి ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మరి చేయాలంటే దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేనిప్పుడు చెప్తాను. ఇదిగోండి ఈ వెబ్‌సైట్ లింక్‌లో ఇదిగోండి క్లిక్ హియర్ ఫర్ టీజీఏ ఎడ్సెట్ వెబ్ అడ్మిషన్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు. ఇట్లా మీకు కనిపిస్తా ఉంటది. అండ్ ఇక్కడ రిజిస్టర్డ్ హియర్ అని కనబడుతుంది కదా! మనము ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది అలాంటి వీడియోస్ చేసి వీడియో సెక్షన్‌లో పెట్టడం చూడండి. సో, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాము, ర్యాంక్ ఇచ్చాము, లాగిన్ మీద క్లిక్ చేసాము. తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నాము. సో, ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే. సో, ఇదంతా మనకు తెలుసు. సో, తెలిసినాక కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. అసలు అప్రూవల్ అనే అవ్వట్లేదు. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా వస్తుంది. అసలు ఏంటి ప్రాబ్లమ్ అని మనము కస్టమర్ కేర్ గాని, లేకపోతే మనకి అక్కడ స్టేటస్ గాని చెక్ చేసుకుంటే మనకి సర్టిఫికేట్‌లో ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉందని మనకు చెప్తారు. ఓకే. సో, ఇక్కడ లాగౌట్ చేసి మరి ఏంటిది ఎట్లా చేసుకోవాలి అంటే గనక ఇదిగోండి ఇదే పేజ్‌కి మళ్ళీ రండి. నేను చెప్తాను క్లియర్‌గా చూడండి. ఈ పేజ్‌కొచ్చేసినాక మనము కొంచెం కిందికొస్తే ఇక్కడ ఈమెయిల్ సర్వీసెస్ అని ఉంది గదా! ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది ఫోను నంబర్స్, ఈమెయిల్ సర్వీసెస్ అని. ఈ ఈమెయిల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నంబరు, ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఈ అప్రూవల్ అవ్వట్లేదు అనే దానికి ఇప్పుడు సొల్యూషన్ చెప్తున్నా. ఈ విధంగా వస్తది మీకు లాగిన్ పేజ్. ఇక్కడ చూడండి కంపోజ్ అని కనబడుతుంది మీకు లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్‌ది. ఓకే. సో, కంపోజ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీ హాల్ టికెట్ నంబరు, మీ నేము, మీ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కనబడతాయి. ఓకే. సో, జాగ్రత్తగా వినండి. ఇది మెయిన్ పాయింట్. సో, ఇక్కడ పర్పస్ అని కనబడుతుంది కదా! సో, మన ప్రాబ్లమ్ ఏంటి అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. సో, రిక్వెస్టా, కంప్లెయింటా, సజెషన్సా, అదర్ క్వెరీసా ఏంటిది? రిక్వెస్ట్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ప్రాబ్లమ్ ఉంది అని అనుకుందామండి. నేను ఎప్పుడో క్యాస్ట్ పెట్టినా. ఇప్పుడు నేను క్యాస్ట్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ సొల్యూషన్ క్లియర్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో, ఇక్కడ ఏం రిలేటెడ్? మీ ఇన్‌కమ్ ప్రాబ్లమా? ఎడ్యుకేషన్ ప్రాబ్లమా? స్టడీ సర్టిఫికేట్స్ ప్రాబ్లమా? క్యాస్ట్ కేటగిరీ ప్రాబ్లమా? మైనారిటీ ప్రాబ్లమా? ఏ ప్రాబ్లమ్ అనేది మీరు చూజ్ చేసుకోండి మీ ప్రాబ్లమ్‌ని బట్టి. ఓకే. సో, నేను కేటగిరీకి సంబంధించిన ప్రాబ్లమ్ కాబట్టి అది సెలెక్షన్ చేసుకుంటున్నా. సో, తర్వాత నెక్స్ట్ దాని కింద చూడండి కేటగిరీ ప్రాబ్లమ్ కాబట్టి సబ్ కేటగిరీ ఏంటిది? నా కేటగిరీ అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నా. నేను కేటగిరీకి సంబంధించి సెలెక్షన్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌కి సంబంధించి మీరు చూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ మీరు చూజ్ చేసుకోండి. పైన ఏం చూజ్ చేసుకుంటే సబ్ కేటగిరీ మీరు కింద చూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! క్లియర్? సో, నేను కేటగిరీకి సంబంధించింది సెలెక్షన్ చేసుకుంటున్నాను కాబట్టి పైన కేటగిరీ అండ్ కింద సబ్ కేటగిరీ అయితే నేను సెలెక్షన్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాది క్యాస్ట్ ఓల్డ్‌ది. మన ఇన్‌కమ్ అంటే తెలంగాణది కాకుండా వేరే ఇంకా మాన్యువల్‌గా ఇచ్చింది అప్లోడ్ చేశాను. అందుకే నాకు అప్రూవల్ కాలేదు. సో, ఇక్కడ సబ్జెక్ట్ రాస్తున్నా. ఓకే. సో, మనకి ఓల్డ్ క్యాస్ట్ ఉంది. సో, న్యూ క్యాస్ట్ అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ ఫైండ్ ద అటాచ్‌మెంట్ ఫైల్ అని సబ్జెక్ట్ రాస్తున్నా. ఆ మెసేజ్ కూడా క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మెసేజ్ కూడా రాస్తున్నా. మీరు కూడా మీ రిలేటెడ్‌గా రాయండి. ఓకే. మీ ప్రాబ్లమ్ రిలేటెడ్‌గా మెసేజ్ రాసి ఆ అటాచ్‌మెంట్ ఫైల్ అనేది 1 గాని, 2 గాని ఉంటే అటాచ్‌మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెమోస్‌లో ఉండవు. మెమోస్ రాక ఉంటాయి కదా! కొందరు వెరిఫికేషన్‌లో పెండింగ్‌లో పెడతారు. మెమోస్ వచ్చినాక లాంగ్ మెమో, ప్రొవిజనల్ కూడా 2 కూడా మీకు అప్లోడ్ చేయాలంటది. సో, ఆ విధంగా అప్లోడ్ చేసి కింద మనకు కొంచెం కిందికొస్తే ఇక్కడ సబ్మిట్ బటన్ కనబడుతుంది కదండీ! ఆ! ఈ సబ్మిట్ బటన్ మీద మీరు సబ్మిట్ క్లిక్ చేశారంటే ఇదిగోండి. ఈ విధంగా యువర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని సెంట్ అని ఈ విధంగా వచ్చింది. సో, ఇలా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేసిన తర్వాత అంటే మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత 100% మీకు రెస్పాన్స్ అనేది వస్తది. మళ్ళీ లాగిన్ అయ్యి ఇదిగోండి ఈ విధంగానే చెక్ చేసుకుంటా ఉండాలి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతది. హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి.